దిస్ ఈస్ కాల్డ్ మ్యానియాక్ డిప్రెషన్. ఆర్య నేను లవ్ చేయట్లేదని ఎక్కడో డీప్ గా హర్ట్ అయ్యావు అన్నమాట. ఐ విల్ ఆస్క్ యు 2 క్వశ్చన్స్. నీకు హ్యాపీగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆర్యని హక్ చేసుకోవాలనిపిస్తుంది. మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆర్యని ఇంకా గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది. పిచ్చి బాగా ముదిరింది, లాభం లేదు. ఇలాంటప్పుడే నీకు ఆర్యకి మధ్య ఒక గీత గీయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హెచ్ఆర్ ఎవడమ్మా? ఎవడు కాదు, ఎవరు అంటే మీరేనన్నమాట. చూసారా ఎలా కనిపెట్టేశాను? సారీ సార్, ఐఎమ్ గీత. ఓ, ఐఎమ్ డాక్టర్ దశావతారం, 10 degrees హోల్డర్, ఫ్రెండ్ ఆఫ్ బిల్ గేట్స్. వావ్, రియల్లీ? హెచ్ఆర్ కమ్ సైకాలజిస్ట్. సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తుంటాను. గ్రేట్. రండి, మీ టీంని పరిచయం చేస్తాను. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో డబ్బులతో పాటు జబ్బులు కూడా ఎక్కువే. అందుకే వీళ్ళ పేర్ల కంటే జబ్బులు ఎక్కువ గుర్తుంటాయి నాకు. హీఈస్ మిస్టర్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. హాయ్. హాయ్ హాయ్ హాయ్. వీడే పనైనా 3 సార్లు చేస్తాడు, ఒక పుట్టడం తప్ప. హౌ అబౌట్ కాఫీ? కాఫీ కాఫీ. వీడు నార్కోలెప్సీ. వీడు ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో వాడికి తెలీదు, నాకు తెలీదు. లేచాడు, ఫోటో తీసుకో, లేకపోతే పడుకుంటాడు. పడుకున్నాడు. హైలీ టాలెంటెడ్. వీడు గజని, షార్ట్ టర్మ్ మెమరీ. రోజు చూస్తే నేనే గుర్తుంటాను, ఇంక నువ్వేం గుర్తుంటావు? వీడిని పరిచయం చేయడం కూడా వేస్ట్. కమా. How about sorry, I forgot. సారీ సార్. ఏంట్రా? ఆఫీస్కి సార్. నీ ఆఫీస్ 9th ఫ్లోర్ రా, ఇది 6th ఫ్లోర్. ఓకే. వీడు 69 గడు. 6 కి 9 కి తేడా తెలియదు. వీడు ఆఫీస్ 9th ఫ్లోర్ లో ఉంటుంది, 6th ఫ్లోర్ లో పనిచేస్తుంటాడు. నీది 9th ఫ్లోర్ రా, వెళ్ళరా వెళ్ళు. ఇక నా గురించి చెప్పాలంటే ఆగండి, నేను చెప్తాను. మీరు మిస్టర్ టెక్నోమేనియా. మీకు 2 వీక్నెస్లు. 1 ఐఫోన్, మా బామర్ది ఇచ్చింది. 2 ల్యాప్టాప్. బిల్ గేట్స్ ఇచ్చింది. ఈ 2 మీకు ప్రాణం. ఎగ్జాక్ట్లీ. చూసారా ఎలా కనిపెట్టేశాను? నేనంతే, ఫేస్ చూస్తే ఫ్లాష్ బ్యాక్ చెప్పేస్తాను. హలో, మీరు నా ఫోటో తీసుకోవడం మర్చిపోయారు. ఐఎమ్ సారీ, ఐ ఫర్గాట్. జస్ట్ వెయిట్. సో టోటల్ గా ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా లేరన్నమాట. అందరికీ డిఫెక్ట్లే. నో 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 నో, యు ఆర్ మిస్టేకెన్. Huh? ఏ డిఫెక్ట్ లేని పర్సన్ అక్కడ ఉన్నాడు, మిస్టర్ పర్ఫెక్ట్. ఆర్య, యువర్ టీమ్ లీడర్. He is decent, sincere, intelligent. కనీసం అమ్మాయిని కూడా చూడరు. I'm Shanti, maniac depression. డీప్లీ ఇన్ లవ్ విత్ ఆర్య. Mr. Perfect. అది చెప్పాల్సింది మీరు కాదు, నేను. ఎక్కడ మీ మిస్టర్ పర్ఫెక్ట్? You're right. He is Mr. Perfect. Hey, hold on. Oh. Thank you. Hi, morning. గీత, మీ టీమే. కొత్తగా జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ ఆఫీస్లో టీమ్ లీడర్స్ అమ్మాయిల్ని హ్యారస్ చేయడం కామన్ అని నాకు తెలుసు. కానీ అందరూ చెప్పారు మీరు చాలా డీసెంట్ అని, సిన్సియర్ అని, అమ్మాయిల్ని కనీసం కన్నతైనా చూడరని. వాళ్ళు చెప్పారని కాదు, నేను చూడగానే అనుకున్నా మీరు పర్ఫెక్ట్ గై అని. మీకు లిఫ్ట్ అంటే భయం కదా? చూసారా ఎలా కనిపెట్టేశానో? మిస్టర్ పర్ఫెక్ట్, కొంచెం డిఫెక్ట్. ఎనీవే, మీలాంటి టీమ్ లీడర్ దొరకటం విత్ స్మాల్ డిఫెక్ట్ ఐఎమ్ వెరీ లక్కీ. హలో, నేను మిమ్మల్ని పొగడాను, కనీసం రియాక్షన్ కూడా లేదు. శాంతి, ఏంటి? ఆర్య నాకు ముద్దు పెట్టాడు. ఇంకా హక్ చేసుకున్నారా? ఐ లవ్ యూ చెప్పాడా? నీకు కామెడీగా ఉందా? ఫస్ట్ టైం ఆర్యని చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. ముద్దు పెట్టినట్లు, హక్ చేసుకున్నట్లు. నాకే కాదు, ఆర్యని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఏ గీత కూడా ఆర్యకి ఫ్లాట్ అయిపోయిందంట. లేదు శాంతి, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఎస్, వీడింతే, అందరినీ డిస్టర్బ్ చేస్తాడు, కానీ ఎవ్వరికి పడదు. చూడు గీత, లవ్స్ ఎందుకంటే ఆర్య పర్ఫెక్ట్ అంతే. అంటే నాదంతా ఇమాజినేషనా? కాదు,
హెల్యూసినేషన్. ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఆర్య ముద్దు పెట్టాడా? ఇదొక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళ. ఎవరినా లక్కీగా ఆర్య ముద్దు పెట్టుకున్నాడన్నావు కాబట్టి నీ జబ్బు ఈజీగా కనిపెట్టగలిగాను. లేదు సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓకే ఓకే ఓకే. ఆర్య ముద్దు పెట్టుకునేటప్పుడు ఎవరైనా చూసారా? గీత కూడా చూసుండదు సార్. ఎందుకంటే జనరల్ గా టైం ఎవరైనా కళ్ళు మూసుకుంటారు కదా సార్. నువ్వు మూసుకో. గీత, ఐ విల్ ఆస్క్ యూ 2 questions. ఓకే, స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? నా మాట నమ్మండి సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓ ఆర్య నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే. మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? సార్, నాకు కోపం వస్తుంది. ఏంటి? నాకు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా? రక్కాలనిపిస్తుందా? ఏదైనా చేసేయాలనిపిస్తుందా? ఏం చేయాలనిపిస్తుంది? సెల్ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తుంది అనుకోండి సార్. నీది 9th ఫ్లోర్ కదా? అవును సార్. వెళ్ళిపో. పర్లేదు. ఈమెయిల్స్ రోజుల్లో లవ్ లెటర్ సార్. ప్రియమైన గీతకి నేను మీకు ముందు ఐ లవ్ యూ చెప్పాలి, తర్వాత లెటర్ రాయాలి, తర్వాత ముద్దు పెట్టాలి. కానీ తట్టుకోలేక ముందు ముద్దు పెట్టేశాను. ఇప్పుడు లెటర్ రాస్తున్నాను, తర్వాత ఐ లవ్ యూ చెప్తాను. కాబట్టి ముందుది వెనక, వెనకది ముందు, మధ్య తర్వాత ఫీల్ అవ్వండి. ఓ ఫంటాస్టిక్. నా గురించి మరికొన్ని నిజాలు నీకు తెలియాలి. నేను సిగరెట్ కాలుస్తాను, మందు కొడతాను, కోపం వస్తే ఎవరినైనా కొడతాను. అది మీకు తెలిసి నన్ను ప్రేమిస్తే సంతోషిస్తాను. నేను ఇక చదవలేను. నోట్, దశావతారం గారు చాలా మంచివారు. దయచేసి ఈ లెటర్ ఆయనకు చూపించొద్దు, ఎందుకంటే ఆయన అస్సలు నమ్మరు. ఎస్, నేను నమ్మను. ఎందుకు నమ్మరు సార్? నమ్మనని రాశాడు కదమ్మా. నమ్మరని రాసి నమ్మడం మానేస్తారా? నమ్మనని రాసిన తర్వాత కూడా నమ్మితే నమ్మకానికి ఉన్న నమ్మకం పోతుందమ్మా. చూసావురా, తను రాయని లెటర్లో కూడా ఆర్య నా మీద ఎంత అభిమానం చూపించాడు. రియల్లీ హిస్ గ్రేట్ రా. సో ఆర్య మీరు నమ్మరని రాశాడు కాబట్టి మీరు నమ్మరు, అంతే కదా? అంతే. నమ్మరని ఎవరు రాశారు? ఆర్య. ఎక్కడ రాశాడు? లెటర్లో. లెటర్ ఎవరు రాశారు? ఆర్య. ఎగ్జాక్ట్లీ. ఓ, ఇలా లాక్కైపోయినట్టు. ఎందుకు సార్ ఈ గొడవ అంతా? అక్కడ ఆర్య ఏదో రాసుకుంటున్నాడు, ఆ హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్ల హ్యాండ్ రైటింగ్ చెక్ చేయండి సరిపోద్ది. నీది 9th ఫ్లోర్ రా. ప్రాబ్లం 6th ఫ్లోర్ కదా సార్. నా చేత డైమండ్ టెస్ట్ చేస్తున్నారు రా. ఛా. చూడరా, వెళ్ళి చూడు. ఓకే సార్. అసలు ఆ రేటింగ్ ఈ రేటింగ్ మ్యాచ్ కావట్లేదమ్మా. ఆర్య, సార్ ఐ లవ్ యూ అని రాయమ్మా. స్పెల్లింగ్ ఏంటి సార్? స్పెల్లింగ్ 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 అని చెప్పరా. సారీ ఆర్య, ఇట్స్ ఓకే. ఐఎమ్ రియలీ సారీ. బెస్ట్ ఎంప్లాయీ. దట్స్ ఎనఫ్. హీస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఐ లవ్ యూ నానా. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో. హెలిసినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్. ఆర్య గీతకు లెటర్ రాయిపోయినా రాశాడన్న భ్రమలో పడిపోయింది అనమాట. సార్, నాకు హెలిసినేషన్ కాదు. ఓ, నీ కోపం వచ్చింది కదా? ఎస్. హెల్యూసినేషన్. హెల్యూసినేషన్. No. హెల్యూసినేషన్. No. హెల్యూసినేషన్. ఎక్స్పెక్ట్ చేశా, అందుకే డమ్మీ ఫోన్ అక్కడ పెట్టి ఒరిజినల్ సేవ్ చేశా. ఇంటెలిజెన్స్. ఒకసారి అక్కడ చూడండి సార్. ఎక్కడరా? అక్కడ బిల్ గేట్స్ కూడా పోయాడు. అరే, నువ్వు నెక్స్ట్ ఫ్లోర్ పోరా. పోరా పో. చూస్తూ ఉండు, బిగ్ టైమ్ చీట్. నువ్వు ఎదవని ప్రూవ్ చేయకపోతే నా పేరు గీతే కాదు. ధైర్యం ఉంటే లెటర్ నువ్వు రాయాలి, ఎవరితోనూ రాయించడం కాదు. ఎడం చేత్తో లెటర్ రాసినందుకు సారీ, కుడి చేత్తో రాసే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తావు? లవ్ ఆర్య. Come on, Macha. Have a drink. సారీ, నేను తాగాను. Hey guys, this is too much. Hello, boss. He doesn't drink. Mr. Perfect. Avuna? Really, Kishore? He's not alcoholic. He's a workaholic, you know. I don't believe this. He's the most famous guy in Asia. He's really Mr. Perfect. Best employee award kuda itanke vachindi. And you know one more thing? He's very close to our MD. But still, he's very simple. That's nice. Yeah.
లేడీస్ టాయిలెట్. దొరికాడు దొరికాడు. అరే ఎందుకు పారబోస్తున్నాడు? వాటర్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. తాగు బేబీ తాగు తాగు. Pickle. Yuck. లవ్ యూ గీతా. Cheat. Mr. Dasavataram. మ్యాచ్ బాక్స్ ఎక్కడ? మ్యాచ్ బాక్స్ కబోర్డ్ లో ఉంది. మ్యాచ్ బాక్స్ దొరికింది. క్యాండిల్ టీపాయ్ పైన ఉంది. స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి. ఇన్బాక్స్ ఏంటి? మీన్స్ నో మెసేజెస్ అంటే ఏం జరగలేదన్నమాట. హాలుసినేషన్. దశావతారం, యు ఆర్ రైట్. జరిగింది జరిగినట్టు మనసు ఎట్టటో వెళ్ళిపోతుంది. ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఏమోరా, నేనే కనిపెట్టలేకపోతున్నాను. కాసేపు హాలుసినేషన్ అనిపిస్తుంది, కాసేపు కాదనిపిస్తుంది. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావనిపిస్తుంది, లేవనిపిస్తుంది. నన్ను వాచ్ చేస్తున్నట్టు, నన్ను చేసి చేస్తున్నట్టు. అంతెందుకు, నువ్వు ఇక్కడే ఉండి నన్ను చూస్తున్నావనిపిస్తుంది, నన్ను చూస్తూ నవ్వుతున్నావనిపిస్తుంది. గుర్తుంటావా? గుడ్డు పోయిందా అంటే ఆర్య గుడ్డు దొంగతనం చేయడానికి మీ ఇంటికి వచ్చాడంటావా? గుడ్డు కొనుక్కునే స్థితిలో కూడా లేడా ఆర్య? మరి గుడ్డు పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేం కదమ్మా. హెల్యూసినేషన్, 7th స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. వెరీ గుడ్, గుడ్ ప్రోగ్రెస్. గుడ్ అవుట్, గుడ్ అవుట్, గెట్ అవుట్. వెల్కమ్. నేను సిగరెట్ తాగుతానని, మందు కొడతానని నీ ఒక్కదానికి తెలుసు. అందుకే ఇక్కడైతేనే సేఫ్ అని. సూపర్ బుజ్జి, మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా. ఉండు నీ పని చెప్తా. వేస్ట్ చెప్పినా వేస్ట్, ఎవరు నమ్మరు. హాల్యూసినేషన్. అరే నువ్వు ఉన్నావా లేదో నాకే డౌట్గా ఉంది. ఇంక వాళ్ళెలా నమ్ముతారు? అరే ఆగిపోయావే, తాగు బుజ్జి తాగు. ఈ చేతుల్లో మందు, ఆ చేతుల్లో చికెన్, వాళ్ళ మధ్యలో సిగరెట్. చూడు బ్యాడ్ బాయ్లా ఎంత బాగున్నావు. నా మాటిని ఇలా సెటిల్ అయిపో. పర్ఫెక్ట్ బుజ్జి. ఆమ్లెట్ కావాలా? హాఫ్ బాయిల్డ్. ఓ
ఆమ్లెట్ రెడీ బుజ్జి. తిను. గీతని ఏం చేయకూడదు. చేయకూడదు. నేను తీస్తాను, వదిలే. నేను తీస్తా. ఓకే, నిద్ర వస్తుందా బుజ్జి? దా బజ్జోమా బజ్జో. గీత, నీతో మాట్లాడాలి గీత. మార్నింగ్ ఫ్రెష్ గా మాట్లాడుకుందాం. నువ్వు బజ్జో బంగారం. హలో దశావతారం గారు, ఆర్యా స్లీపింగ్ ఇన్ మై హౌస్ రైట్ నౌ. హలో అజయ్, శాంతి, హలో 9th floor, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. రండి. ఏంటమ్మా, ఏమైంది? మీ మిస్టర్ పర్ఫెక్ట్ సీరియల్ ఫైనల్ ఎపిసోడ్. రండి చూదురు కానీ. కమ్ అండ్ సిట్. శాంతి, ఏంటి సార్? 1 minute. చూడమ్మా, ఇప్పటికే 4 ఫోన్లు ఫటా బద్దలు కొట్టేసింది గీత. ఇది 5వ ఫోను. మా ఆవిడ ప్రెజెంటేషన్, పైగా బ్లాక్బెర్రీ. కొంచెం కేర్ఫుల్గా చూస్తుండమ్మా ప్లీజ్. కుల్జా సిమ్ పట్టుకోండి. మూడు వేసాను. వీడి కేల్ కథం దుకాన్ బంద్. రండి. ఆగిపోయారే, చూడండి, బాగా చూడండి. మీ మిస్టర్ పర్ఫెక్ట్. ఏంటి, ఎప్పుడూ చూడండి చూసినట్టు అనిపిస్తుందా? నాకు హాలుసినేషన్ కదా, మీరే చెప్పాలి. మిస్ శాంతి, నేను ఆర్యని లవ్ చేస్తున్నానా? నాకు పడట్లేదని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నానా? హలో మిస్ మేనియాక్ డిప్రెషన్, ఎప్పుడు ఇలా డ్రీమ్స్ లో బతకడం కాదు. వేకప్. వాట్ మిస్టర్ దశావతారం, గుడ్డు పోయిందా? పోలేదు, ఫుల్ బుడ్డి తాగి పడుకుంది. పెద్ద సైకాలజిస్ట్ 10 degrees అట. నీ సెల్ ఇవ్వు. పగలు కొట్టడానికి కాదు, ఫోటోలు తీయడానికి. అందరికీ ఆఫీస్లో చూపించాలి కదా. ఆర్యా, అయ్యో సార్, డిస్టర్బ్ చేయకండి. ఈ పోస్ట్ బాగుంది. జస్ట్ వెయిట్. ఆర్యా, నేనమ్మా దశావతారాన్ని. సార్, గీత అంటే నాన్న నీ ఫ్లాట్లో ఉంది. గీత నీ ఫ్లాట్లో ఎందుకుందమ్మా? హెలోసినేషన్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోసినేషన్. I know it is hallucination. No. ఫ్లాట్ గీతదే. నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వెందుకున్నావు ఇక్కడ? గీత ఫ్లాట్ లో ఉండొచ్చు అనుకో. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? అది కాదమ్మా, ఇది నీ ఫ్లాటే. ఈ సెల్ ఫోన్ నాది. గుండె దడదడ కొట్టుకుంటుంది. నీ ఫ్లాట్ లోకే ఆర్య వచ్చాడు. ఆ విషయమే చెప్తున్నా. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? ఎందుకు వచ్చావా ఇక్కడికి? నా మాట విను. అది లైక్ చేయమ్మా. ఇలా ఇచ్చావా అమ్మా? ఇలా ఇచ్చావా? అరే 9th వెళ్ళారా? సెల్ ఫోన్ అలా ఇస్తారా? అలా ఇస్తారా?